ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ ప్రచారంలో మరో ఘట్టం ముగుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 24న ముగియనుంది. ఇప్పటివరకు 67 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర నిర్విరామంగా కొనసాగింది. సీఎం జగన్ 2015 కిలోమీటర్ల బస్సు యాత్ర చేశారు. 20 రోజుల్లో 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయింది. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 13వ తేదీన లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారంలో ఏపీ సీఎం జగన్ అన్ని పార్టీల కంటే జెట్ స్పీడ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. గత నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనల అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. జగన్ బస్సు యాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. విశాఖ జిల్లా తరువాత ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఈ నెల 24తో బస్సు యాత్ర ముగియనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 20 రోజుల పాటు 21 జిల్లాల యాత్ర కొనసాగించారు. యాత్ర 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయింది. ఏకంగా 2015 కిలోమీటర్ల మేరకు బస్సు యాత్ర సాగింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరుగుతూ ఉండగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ నెల 13న విజయవాడలో బస్సు యాత్ర కొనసాగుతూ ఉండగానే ఆయనపై రాయితో వేముల సతీష్ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో సీఎం జగన్ ఎడమ కంటిపై భాగంలో గాయమైంది. దాడి తర్వాత ఒకరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చినా తరువాత యాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ బస్సు యాత్రలో అటు పార్టీ నేతలు, ఇటు సామాన్య ప్రజానికంతో మమేకమవుతున్నారు. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా, ప్రాంతం అనే భేదం లేకుండా వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. విశాఖ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై నేతలతో చర్చించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు 90% పైగా హామీలు అమలు చేశామని వైసీపీ చెబుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పెన్షన్లు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలకు నిధులు పెంచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.